డేవిడ్ టీం సేవలు అమూల్యమైనవి అని డేవిడ్ మాదరపు, ప్రదీప్ బెహరా, రాజశేఖర్ గోడాబా ఈరోజు అందించిన సహకారం గొప్పది అని అమ్మ యశోదమ్మ జ్ఞాపకార్థం స్వచ్ఛంద సంస్థను స్థాపించి అనేక కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమని ఎమ్మెల్యే గొండు శంకర్ శుక్రవారం తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఆంపోలుకు చెందిన ఉట్ల హేమంత్ కుమార్ గత కొంతకాలంగా లివర్కు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. వీరు దీనస్థితిని చూసిన జేసీ శర్మ నిరంతర సేవకులు పత్రికా ప్రతినిధి ఉర్లం శివతేజకు తెలుపగా స్పందించిన ఆయన నగరానికి చెందిన డేవిడ్ మాదారపు టీం అందించిన సహకారంతో అత్యవసరంగా 3 ఇంజెక్షన్లు గొండు శంకర్ చేతుల మీదుగా అందించి మానవత్వం చాటుకున్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యే గొండు శంకర్కు వీరి కుటుంబ పరిస్థితిని డేవిడ్ మాదారపు వివరించగా బాధ్యతతో పాటు మానవత్వం గల వ్యక్తిగా తక్షణమే స్పందించి రిమ్స్ సూపరింటెండెంట్ జిల్లా ఆరోగ్య శాఖ అధికారులతో చర్చించి ప్రభుత్వ పింఛను అందేలా చర్యలు తీసుకోవాలి అని అన్ని విధాలుగా అండగా ఉంటారని శివతేజ డేవిడ్ సేవలు కొనసాగాలి అని తెలిపారు. Three months, sir. 3 months, sir. అది పెడతాం. అది పెట్టాలి మనం దీర్ఘకాలిక వ్యాధి కింద సూపరింటెండెంట్ గారితో చేయండి మీరు ఫస్ట్. డిఎంఎండ్హెచ్ఓకి వెళ్ళాలి. డిఎంఎండ్హెచ్ఓకి లేకపోతే ఈసారి మనం డిఎంఎండ్హెచ్ఓకి రివ్యూకి వెళ్తాం. రిమ్స్కి డిఎంఎండ్హెచ్ఓ అప్పుడైనా రావాలి. నువ్వు మాకు సెఫ్టీ ఇవన్నీ లేకపోతే నేను లెటర్ పెడతాను, నువ్వు వెళ్తావా? రిమ్స్ సూపరింటెండెంట్కి డిఎంఎండ్హెచ్ఓకి దీర్ఘకాలిక వ్యాధి కింద దీన్ని ట్రీట్ చేసి సదనంలో ఎలా పెట్టాలి, ప్రొసీజర్ ఏంటో మీరు ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి న్యాయం చేయాలి. ఎందుకంటే వీక్లీ ఒక ఇదవుతుంది. సో ఈ ఫైనాన్షియల్ వెరీ పూర్, ఈ ప్రాణాన్ని కాపాడాల్సిన బాధ్యత మనకు ఉంది కనుక మీరు ఇంకా పెన్షన్ స్కీమ్లో ఎలా అయ్యేటట్టు మీరు చేయండి అని ఒక లెటర్ పెట్టారు. అదే అవ్వాలి.